ఓకే. ఫస్ట్ బుల్లెట్స్ దగ్గర నుంచి చెప్పనా, మళ్ళీ అవసరం లేదా? ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ దాకా వచ్చేసరికి కంపల్సరీ బుల్లెట్స్ అన్నిటికి కావాలనుకున్నాం, బట్ సెలెక్ట్ చేస్తే అన్నిటికి రాదు, కొన్నిటికి వస్తుంది. ఈ లైన్స్కి రాదు, ఎందుకంటే ఎంటర్ ఇచ్చిన దగ్గర నుంచి మాత్రమే బుల్లెట్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఎంటర్ ఇవ్వలేదు, అది స్పేస్ సరిపోక కింద వచ్చింది. అంతేగాని అక్కడ ఎంటర్ ఇస్తే మాత్రం ఇక్కడ బుల్లెట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందా డిఫరెంట్ టైప్ ఆఫ్ బుల్లెట్స్ దగ్గర అయిపోయాం కదా. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ బై మౌస్తో ఆపరేట్ చేసుకుంటే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నాం అనుకో, యూనిట్ 1 ఫస్ట్ వచ్చేసింది, తర్వాత ఇది దాంట్లో సబ్ టైటిల్ అనుకుంటే ఇంకోటి చేసుకున్నాం. ఆటోమేటిక్గా మనం బుల్లెట్ అనేది చేంజ్ చేయలేదు, బట్ ట్యాబ్ ఇచ్చే కొలది ఆ బుల్లెట్ అనేది దాని అంతటా అదే చేంజ్ అవ్వడం జరుగుతుంది డిఫరెంట్ టైప్స్కి. ఓకేనా, ఒక ఆర్డర్లో ఉన్నవన్నీ సేమ్ బుల్లెట్స్గా ఉంటాయి, ఈ ఆర్డర్లో ఉన్నాయన్నీ. సో ఈ లైన్లోకి వచ్చేసరికి అన్నీ ఇదే మోడల్లో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ మోడల్కి వెళ్ళేసరికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లెట్స్. నేను డిఫరెంట్ టైప్స్ సెలెక్ట్ చేయలేదు, బట్ అయ్యే డిఫరెంట్ సైడ్గా డిఫాల్ట్గా తీసుకోవడం జరుగుతుంది. లేదు నువ్వు సెర్చ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ బుల్లెట్లోకి వెళ్ళి నాకు అది వద్దు, ఇది కావాలి ఇది కావాలని సెర్చ్ చేసుకోవచ్చు. బుల్లెట్స్ గురించి ఓవరాల్ కాన్సెప్ట్ అది డిఫైన్ చేసుకోవడం. ఓకేనా, డిఫైన్ బుల్లెట్ని ఇక్కడ చేసుకుంటాం, పిక్చర్స్ కానీ సింబల్స్ కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్స్. ఇనిషియల్ స్టేజ్కి తీసుకొచ్చేస్తున్నాను, కంట్రోల్ Z. ఇది వచ్చేసరికి నెంబర్స్. నీకు ఏ నెంబర్స్ కావాలంటే ఆ నెంబర్స్, లైక్ దట్. ఇది కూడా అంతే, ఒకే ఆర్డర్లో ఉన్నాయన్నీ కంటిన్యూస్ ఆర్డర్లో వచ్చేస్తాయి. వాటిని షిఫ్ట్ చేసుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి తీసుకున్నాం, లేదు దీన్ని ఇంకో ట్యాబ్ ఇచ్చామనుకో మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఏబి అనేది డిఫాల్ట్గా తీసుకుని ఇంకోసారి చేస్తే రోమన్ నెంబర్స్ 1 2 అలా రావడం జరుగుతుంది. సో బుల్లెట్స్ని నెంబర్స్ని ఒకే విధంగా యూజ్ చేసుకోవచ్చు. మేబీ స్పెసిఫిక్గా ఈ ఎక్కడ యూజ్ చేస్తారంటే లెటర్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ రాస్తాం ఫస్ట్ లైన్లో, తర్వాత సబ్జెక్ట్ అని పెట్టేసి ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ రాస్తాం, తర్వాత రెఫరెన్స్ అని పెడతాం, ఎవరు రెఫర్ చేశారు అనేది. ఆ రెఫరెన్స్లో ఒక రెఫరెన్స్ ఉండొచ్చు, 2 రెఫరెన్స్లు ఉండొచ్చు, 3 రెఫరెన్స్లు ఉండొచ్చు. వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇవి యూజ్ చేయడం జరుగుతుంది మనకి. సరే, ఇక్కడ రెఫరెన్స్ అని పెట్టాం, రెఫరెన్స్ అని పెట్టిన తర్వాత ఓకే ఒక రెఫరెన్స్ రాసాం, తర్వాత రెండో రెఫరెన్స్ రాసాం, రెండో రెఫరెన్స్, తర్వాత మూడో రెఫరెన్స్ రాసాం, అలా రెఫరెన్స్ రాస్తాం. యాక్చువల్లీ పక్క నుంచి రావాలి, ఇక్కడ కింద నుంచి వచ్చినాయి. ఈ నెంబర్స్ అనేది అందుకు యూజ్ చేస్తాం, ఏబిసిడి లైక్ దట్. వీటిని కూడా ఇందాకలాగా ఆల్రెడీ ఇందాక నేను ట్యాబ్ ఇచ్చి చూపించేశాను, ఇలా మౌస్తో ఆపరేట్ చేసుకుని ఉంటే ఇలాగా. లేదు ఈ నెంబర్స్ కాదు, నాకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ ఫార్మాట్స్ కావాలి అనుకున్నట్లయితే డిఫైన్ నెంబర్స్లోకి వెళ్తాం. లేదు కంటిన్యూస్గా ఇక్కడ ఇలా వచ్చేసినాయి, 4 వరకు సెలెక్ట్ చేసుకున్నాను, నెంబర్స్ ఇచ్చేసుకున్నాను, కంటిన్యూషన్ వచ్చేసినాయి. నాకు ఇక్కడ దాకా 4 ఓకే సరిపోయింది, 5 నుంచి నాకు సపరేట్ నెంబర్ కావాలి, ఫస్ట్ నుంచి కావాలి ఇక్కడ నుంచి అనుకున్నారు అనుకోండి. అప్పుడు మళ్ళీ నెంబర్స్లోకి వెళ్ళి సెట్ ద నెంబర్ వాల్యూ ఇచ్చుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ వాల్యూ వస్తుంది. దీన్ని తీసేసి 1 అని ఇచ్చుకున్నాను, మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయినాయి. మరి ఓకే అన్న, అదే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఓకే ఇలా నెంబర్స్ ఇచ్చేసుకున్నాం, అన్ని సెలెక్ట్ అయింది, ఇక్కడ క్లిక్ చేయగానే అయిపోయింది. కాదు నాకు ఇక్కడ 4 వరకు అయిపోయింది, ఇక్కడ నాకు 15 నుంచి లేదంటే 20 నుంచి కావాలి. ఎక్కడి నుంచి కావాలో అక్కడ క్లిక్ చేసుకుని దీనిలోకి వెళ్ళి సెట్ ద నెంబర్ వాల్యూ. నీకు 1 నుంచి కావాలనుకుంటే 1 అని ఇచ్చుకుంటావు, లేదు నాకు 20 నుంచి కావాలనుకుంటే 20 అని ఇచ్చుకుంటావు. ఎక్కడి నుంచి ఇచ్చుకుంటే అక్కడి నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతాయి. ఓకే, మళ్ళీ ఇన్స్టాల్ స్టేజ్కి వచ్చేసాను. నెంబర్స్ గురించి అయిపోయింది. సో దీని గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఈ డిఫరెంట్ టైప్స్, ఈ రెండిట్లో లాస్ట్లో చూపించినాయి, ఇది డిఫరెంట్గా చూపించా, ఇంకో కాలం ఇచ్చాడు. నెక్స్ట్ పండు ఇది జస్టిఫై చేయడం తెలుసు కదా. ఈ అలైన్మెంట్, ఇది లెఫ్ట్కి వస్తుంది, ఇది రైట్కి వస్తుంది, సెంటర్లో వస్తుంది, ఇది రైట్కి వస్తుంది, ఇది జస్టిఫై అవుతుంది.
ఇదేమో లైన్కి లైన్కి స్పేస్ ఎంత ఉండాలి అనేది. ఇది వచ్చేసరికి కలర్. ఇది టేబుల్. ఇది ఇంతవరకు సెర్చ్ చేసుకుని దీనికి టేబుల్ కావాలి అనుకున్నట్లయితే మనం సో బోర్డర్స్ అనుకుంటే ఈ టేబుల్స్లో రావడం జరుగుతుంది. ఎంటర్ ఇచ్చిన దాని దగ్గర నుంచి ఒకటి వస్తుంది, దానికి బోర్డర్స్ పెట్టాను అంతే. ఇక్కడ నుంచి ఎంటర్ ఇచ్చాం మనం, సో ఇది ఒక రో. ఇదంతా రాసిన తర్వాత ఎంటర్ ఇచ్చాం, సో ఇది అనదర్ రో. అలా రోస్ కింద తీసుకోవడం జరుగుతుంది. అది లేదు అవుట్ సైడ్ బోర్డర్ అంటే అది మాత్రమే బోర్డర్ రావడం జరుగుతుంది. ఆల్ బోర్డర్స్ అంటే ఎంటర్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ లైన్ అంతా ఒకటే రో, ఈ లైన్ అంతా ఒకటే రో. అలాగే ఈ పాత్ వరకు మొత్తం ఒకటే రో. లేదు ఇక్కడ డైరెక్ట్ నొక్కాం, ఇదంతా ఒకటే రో కింద వస్తుంది. యాక్చువల్లీ నువ్వు టేబుల్ ఇన్సర్ట్ చేసుకుని రాస్తే ఇలా రాదు డెలీట్ నొక్కగానే. సో ఇలా మ్యాటర్ రాసిన తర్వాత చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ ఇచ్చేసుకున్నాం అనుకో, అది సపరేట్ రో కింద వస్తుంది. లేదు బ్యాక్ స్పేస్ నొక్కేస్తే ఇలా వచ్చేస్తుంది. సో మేబీ ఇది ఎక్కువ ఎవరు ఇచ్చారు. స్టార్టింగ్ ఏంటంటే టేబుల్ సెర్చ్ చేసుకున్న తర్వాత దాని లోపల రాయడం జరుగుతుంది ఎవరైనా సరే. నో బోర్డర్స్. ఓకే, ఇవి వచ్చేసరికి బ్రేకప్స్ కొన్ని ఇట్లా యూజ్ చేస్తూ ఉంటారు, నాట్ నెసరీ అది. ఇక ఇవన్నీ తెలుసు కదా. ప్రతి దాని లాస్ట్లో ఆ పాయింట్ పడుతూ ఉంటుంది, అంటే దీంతో ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ లైన్ ఇండికేషన్ ఎవరికైనా ఒక ఫార్మేట్లో ఈ లైన్ ఎండ్ అయిపోయింది అంటానికి ఈ సింబల్ అనమాట. అక్కడ లైన్ ఎండ్ అయిపోయింది, ఆ లైన్ ఎండ్ అయిపోయింది యూజ్ చేయడు. అంటే ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ ఫార్మాట్. ఇప్పుడు నీకు డిటిసి సార్ చెప్తున్నారు ఎండ్ అయిపోయింది అంటే ఒక ఎండ్ బిట్ తీసుకోవాలి, స్టార్ట్ బిట్ లైక్ దట్. ఈ రో ఇక్కడతో ఎండ్ అయిపోయింది, ఈ రో వచ్చేసరికి ఇక్కడతో ఎండ్ అయిపోయింది. బట్ ఈ రో వచ్చేసరికి అక్కడ ఎండ్ అవ్వలేదు, కంట్రోల్ దగ్గర ఎండ్ అవ్వలేదు, అసైన్మెంట్ దగ్గర మాత్రం ఎండ్ అవ్వడం జరిగింది. సో ఆ ఎండింగ్ బిట్ ఎక్కడ ఎండ్ అయింది ఓ రో పర్టికులర్ రో అనేది ఇది సెర్చ్ చేయడం జరుగుతుంది. దట్ సింబల్. నెక్స్ట్ నో స్పేసింగ్ అని మీకు తెలిసిన టైటిల్ నీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటాం. స్టైల్ ఫాంట్ ఇది కూడా కేస్ స్టైల్స్ ఈ లైక్ దట్ ఆ టైపే. అక్కడ ఏంటంటే డిఫాల్ట్గా ఇచ్చాడు, ఇక్కడ డిఫాల్ట్గా ఇవ్వలేదు. సెలెక్ట్ చేసుకో, చేంజ్ స్టైల్. సింపుల్ అనేది ఏమైనా వచ్చింది ఇక్కడ. స్టైల్ చేంజ్ అయిపోతుంది టోటల్. సింపుల్ అంటే సింపుల్గానే ఉంది. వర్డ్ 2003 అనేసరికి సంథింగ్ జస్ట్ వేరియేషన్, అంత మించి ఏం లేదు. ఫైండ్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ ఈ సినిమాలో చూసారుగా. ఈ స్నేహితుడిలో చమత్కారం తీసేసి బలాత్కారం పెడతాడు. సరే ఒక వర్డ్, ఇప్పుడు యూనిట్ అనేది ఉంది, యూనిట్ అంతా తీసేసి నీకు వేరేదేదో పెట్టాలనుకుంటున్నావు, ఫైండ్ చేస్తావు. ఏమిటిది యూనిట్ అనేది నాకొద్దు. యూనిట్ అనేది ఫైండ్ అని నొక్కావనుకో అది నీకు ఎక్కడెక్కడ ఉంది అనేది హైలైట్ చేస్తుంది ఆ పదమే. లేదు దాన్ని రీప్లేస్ చేయాలంటే రీప్లేస్లోకి వెళ్ళి అక్కడ వేరేది ఏమైనా పెడితే, కొన్ని అవ్వాలంటే రీప్లేస్ చేసుకుంటూ వెళ్తావు. రీప్లేస్ ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకుంటావు. అక్కడ నాగైంది, ఇది వద్దు అనుకో నీకు ఫైండ్ నెక్స్ట్ అంటావు, ఇది రీప్లేస్ అవ్వాలి. లేదంటే ఫైండ్ నెక్స్ట్ అంటావు, ఫైండ్ నెక్స్ట్ రీప్లేస్. లేదు అన్నీ ఒకేసారి అవ్వాలంటే రీప్లేస్ ఆల్ అంటావు. అన్నీ చేంజ్ అయిపోతాయి. మొత్తం ఎన్ని చేంజ్ అయినాయి? 58 చేంజ్ అయినాయి అంట. లేదంటే మళ్ళీ ఇనిషియల్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం, మనకి యూనిట్ ఉంటే చాలు. చెప్పాను, నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటున్నావు. తర్వాత ఫైండ్లోకి వెళ్ళాము,
రీప్లేస్ గోటులోకి వెళ్ళాము. ఓకేనా, రీప్లేస్ని మళ్ళీ సపరేట్గా ఇచ్చాడు. ఫైండ్ ఆల్రెడీ ఫైండ్ చేసావు, అది ఎక్కడ ఉంది అనేది నీకు వర్డ్ మొత్తంలో ఇప్పుడు నీకు 200 పేజీలు ఉంది పీడిఎఫ్ ఫైల్. దాంట్లో నీకు పర్టికులర్ పదం కావాలి, ఎన్కోడింగ్ అనే పదం కావాలి, దాన్ని ఫైండ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తావు. లేదు వర్డ్ ఫైల్లో ఇందాక నేను చెప్పినట్టు యూనిట్ అనే దాన్ని చేంజ్ చేయడానికి రీప్లేస్ అనేది యూజ్ చేసుకుంటావు. లేదు పర్టికులర్ పర్సన్ గో టు సరే గో టు పేజ్ నెంబర్స్ లింక్స్ బుక్ మార్క్స్లోకి వెళ్ళాలంటే గో టు యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ది అయిపోయింది హోమ్. నెక్స్ట్ ఇన్సర్ట్ పైన ఇన్సర్ట్లోకి వెళ్ళి బ్లాంక్ పేజ్ ఒకటే ఇన్సర్ట్ చేయమన్నాం అనుకో, దీని తర్వాత బ్లాంక్ పేజ్ మనకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. లేదు పేజ్ బ్రేకర్స్ అనుకో, 40 టైమ్స్ ఇది క్లిక్ చేస్తావు. లేదు లేదంటే నువ్వు టైప్ చేసుకునే కొద్దీ అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు కదా. ఎట్ ఏ టైం అంటే నువ్వు మళ్ళీ ఎంటర్ నొక్కుతూ ఉంటావు. ఫస్ట్ పేజ్ ఓకే 40 పేజ్ నువ్వు డిఫాల్ట్గా తీసుకున్నావు, ఎంటర్ నొక్కుతూ వెళ్తూ ఉంటావు. ఒక పేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు వెళ్ళచ్చు, బ్లాంక్ పేజ్ కట్టుకుంటా రావాలి. ఓకే ఓకే పేజ్ బ్రేకర్స్, బ్లాంక్ పేజ్కి పేజ్ బ్రేకర్స్ తేడా ఏంటంటే నీకు చూడు యూనిట్ దగ్గర కర్సర్ పెట్టాం, యూనిట్ 2 దగ్గర కర్సర్ పెట్టాం, బ్లాంక్ పేజ్ అన్నాం అనుకో, మధ్యలో దీనికి మధ్యలో బ్లాంక్ పేజ్ వస్తుంది. పేజ్ బ్రేకర్ అన్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇది ఇంకో పేజ్ని తీసుకెళ్తుంది. ఓకేనా, పైన అదే ఉంటుంది, కింద ఇది ఉంటుంది. బట్ బ్లాంక్ పేజ్ అన్నాం అనుకో, పైన ఇది ఉంటుంది, కింద అది ఉంటుంది, మధ్యలో బ్లాంక్ పేజ్ వస్తుంది. ఇక్కడ బ్లాంక్ పేజ్ క్లిక్ చేస్తే వస్తుంది, ఇక బ్లాంక్ పేజ్ క్లిక్ చేసావు, పైన యూనిట్ 2 అనేది ఉంది, మధ్యలో బ్లాంక్ పేజ్ వచ్చింది, కింద యూనిట్ 3 అనేది ఉంది. నెక్స్ట్ ఇన్సర్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేయడం ఎలాగా, నీకు ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది డిఫాల్ట్గా 10/8 వరకే ఇచ్చాడు. లేదు నీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నావు, 15 కాలమ్స్ కావాలి, 12 రోస్ కావాలి అనుకున్నావు, మేబీ 25 అయితే బాగుంటుంది చూడడానికి. ఓకే కాలం వచ్చేసింది, నువ్వు రాసేసుకుంటున్నావు, బట్ అయినా సరే అయిపోయింది ఇక్కడ. ఓకే రోస్ ఈ సెంటెన్స్ నుంచి ఈ సెంటెన్స్ ఎండింగ్ కి ఒక కాలం, మళ్ళీ ఈ సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి ఈ సెంటెన్స్ ఎండింగ్ ఒక కాలం, అలా కావాలంటే దీన్ని ఫస్ట్ టైప్ చేసుకోవడమే. అబ్బా అటు టైప్ చేసుకోండి మళ్ళీ రిస్కే. సీక్వెన్స్ అనేది ఇక్కడ కొట్టుకుంటాం లైక్ దట్, ఇలా రాసుకుంటూ వెళ్తాము. నువ్వు ఫస్ట్ ఏదన్నా నీకు ఐడియా ఉంది అనుకో, ఓకే నీకు ఐడియా ఉన్నప్పుడు ఫస్ట్ టేబుల్ తీసుకుని తర్వాత మ్యాటర్ టైప్ చేస్తావు, కానీ మ్యాటర్ రాసిన తర్వాత టేబుల్ దాన్ని పెట్టావు కదా. ఫీచర్ అంటే ఇన్ అడ్వైజ్గా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, సారీ దీన్నే సెలెక్ట్ చేసుకున్నాం, దీనికి ఆల్ బోర్డర్స్ ఇచ్చేసుకున్నాం. ఓకే లేదు న్యాయబద్ధ కరెక్ట్గా నాన్న. ఓకే ఓ టేబుల్ వచ్చింది, నేను రాసేస్తున్నాను, బట్ ఐడియా లేకుండా టేబుల్ డిజైన్ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ ఇంకో కాలం ఉంటే బాగుంది అనిపించింది. అప్పుడు డ్రా టేబుల్లోకి వెళ్ళి
ఇక్కడ ఇంకో కాలం ఇక్కడ నుంచి నాకు ఎనఫ్. ఇక్కడ నుంచి ఇంకో కాలం తీసుకుంటాం, డ్రా చేసుకుంటే అలాగా. లేదు ఇది హెడ్డింగ్ అనుకున్నాను, ఇది మొత్తం హెడ్డింగ్ అనుకున్నట్లయితే నాకు ఇలా మధ్యలో కాలమ్స్ అనేది ఉండకూడదు, ఎరేజ్ తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంథింగ్ 20 ఉన్నాయి కదా, 20 ఉన్నాయి రోస్, దాన్ని ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఇంకోటి యాడ్ చేద్దాం అనుకున్నట్లయితే నువ్వు లాస్ట్కి వచ్చాయి, ఇక్కడ నుంచి నువ్వు ఎన్ని ఎంటర్లు కొట్టినా అది నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇటువైపు నవ్వదు, ఇటువైపు కావాలనుకున్నట్లయితే నువ్వు డ్రా తీసుకుని ఇక్కడ నుంచి ఇంకోటి తీసుకుంటావు. వీటిని ఇంక్రీజ్ చేసుకుంటాం, వాటిని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే. దేన్ని ఈ ఆల్రెడీ రోల్ యాక్ట్ చేసుకుంటే దీని లెంత్ కి ఇలా చూపిస్తుంది డిఫాల్ట్ ఆప్షన్స్. ఓకే, ఇదంతా టేబుల్ గురించి. షేడింగ్ ఇప్పుడు నీకు పర్టికులర్ హెడ్డింగ్ ఉంది, అది షేడ్ అవ్వాలి. అప్పుడు నీకు అది మాత్రం హైలైట్ అవుతుంది. హెడ్ అదిగో చేశాను, ఎరేజర్ దీంతో ఎరేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ అందులో టైప్ చేసేసాను, బట్ నాకు కలర్ అవసరం అనుకుంటున్నాను. అప్పుడు దీనికి కలర్ వద్దు, కలర్ వద్దు అనుకున్నప్పుడు షేడింగ్లోకి వెళ్ళి నో కలర్ నొక్కుతావు, కలర్ పోతుంది, లెటర్స్ పోవు. ఇప్పుడు మేబీ నీకు ఇక్కడ లెటర్స్ అనేవి బ్లాక్తో చేసావు, సారీ బ్లూతో చేసావు. ఇక్కడ షేడింగ్ ఇవ్వడం కూడా బ్లూ కలరే ఇచ్చావు, ఏమవుతుంది నీకు అవి కనిపించవు. ఓకే, ఇలా ఇచ్చావు, అసలైతే టోటల్ కనిపించవు, అంటే సేమ్ కలర్ ఇచ్చినప్పుడు. బట్ దాన్ని మళ్ళీ వెంటనే వద్దు అనుకుని షేడింగ్ తీస్తున్నా అవి అలాగే ఉంటాయి, చేంజ్ అవ్వ. అప్పుడు కలర్ గా చేంజ్ చేస్తాను, ఓన్లీ లెటర్స్ ని చేంజ్ చేసుకోవాలి. లెటర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తాను? ముందు కలర్ వేసిన తర్వాత నువ్వు ఓన్లీ లెటర్స్ మాత్రమే చేంజ్. ఓకే, కలర్ వేసావు. తర్వాత దీని నార్మల్ హోమ్ పేజ్లో హోమ్లో ఉంటుంది కదా నీకు, దీనిలోకి వెళ్ళి కలర్స్ అదే అక్షరాలు మాత్రం అరేంజ్ చేసుకోవడం ఇక్కడ నేర్పించుకున్నాం కదా. రెడ్ వచ్చింది, రెడ్ కాదు, ఇప్పుడు వైట్ పెట్టుకుంటే నీకు బాగా కనిపిస్తాయి. వైట్, ఓకే. టేబుల్ సింక్ ఏం చెప్పాలా, పెన్ కలర్, ఈ గీతలు కూడా ఇంకేమన్నా డిఫరెంట్ కలర్స్లో తీసుకోవాలనుకుంటే ఇది. లేదు పర్టికులర్ ఏంటిది మొత్తం సెలెక్ట్ చేసుకో. ఇంకోటి వచ్చేసి ఓన్లీ ఫస్ట్ దాని లెంత్ మాత్రం లేదు. ఎక్కువ ఉండాలి, మిగిలిన దానికి కొంచెం తక్కువ ఉండాలి. అలా ఏంటిది ఫస్ట్ దాని లెంత్ ఎక్కువ ఉండాలి. అవన్నీ ఇక హోమ్ పేజ్లోనే నీకు ఫాంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకోవడం. ఓన్లీ వన్ బాక్స్ రా, ఏంటిది ఈ టైటిల్ బాక్స్ మాత్రం ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ఇదే కదా, ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఓకే, ఓన్లీ కాలం అయితే ఇలా కాలం ఓన్లీ వన్ కాలం అయితే దాన్ని సెర్చ్ చేసుకో. వన్ కాలం ఓన్లీ వన్ బాక్స్ అయినా దాన్ని తీసుకుని దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటావు. యాక్చువల్లీ కాలం వైజ్గా ఇంక్రీజ్ అంటూ ప్రాబ్లం లేదు. ఓన్లీ పర్టికులర్ బాక్స్ అయినా ఇది కదా, సింగిల్ బాక్స్. నీకు పర్టికులర్ బాక్స్ అంటూ అవ్వదు, ఎందుకంటే అక్షరాలు నీకు పెద్ద అయితే కానీ కనిపిస్తుంది, కానీ మొత్తం ఒకేసారి అవుతుంది. బట్ దాని లోపల అక్షరాలు అనేవి ఆటోమేటిక్ మొత్తం కాలాన్ని మొత్తం తీసేసుకుంది. ఇప్పుడు నువ్వు ఈ బాక్స్ వరకే నాకు అంత వద్దు అనుకున్నావు, అక్షరాలను అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. దీనిలో పెద్దవి రావాలనుకున్నావు, దీనిలో మళ్ళీ వద్దు అనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువైపోయిందిరా లెటరింగ్ అనేది, సో ఎంటర్ వల్ల ఎంత వచ్చేసింది కిందకి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు విడితి పెరుగుతుంది. ఓన్లీ నాకు ఇలానే పెరగాలి, ఇది పెరగాలరా, ఇది వద్దు. నీకు ఇక్కడ మ్యాటర్ రాసుకునేటప్పుడు ఎంటర్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే హైట్ పెరుగుతూ ఉంటుంది నీకు సెల్ లోపల. అప్పుడు బీకే దగ్గర మళ్ళీ ఎంటర్ కొట్టుకోవాలి. ఎంటర్ కట్టుకోవాలి, అప్పుడు నీకు ఆ విడత తగ్గిపోతుంది.
సేమ్ కాలం విడ్త్ ఉన్నాయి ఇప్పుడు ఇందాకలాగానే. ఓకే అండర్స్టాండ్. చేంజ్ చేసుకున్నాం. కంట్రోల్ ఎక్స్ కట్ చేసేసాం, టేబుల్ని కట్ చేసేసాం. తర్వాత ఇన్సర్ట్ పిక్చర్, పిక్చర్ లొకేషన్ అడుగుతుంది. ఓకే, పిక్చర్ లొకేషన్ తీసుకున్న తర్వాత దీనికి కొంచెం మతలబ్ ఉంటుంది. టెక్స్ట్ ర్యాప్ ఐడియా ఉందా? టెక్స్ట్ ర్యాపింగ్ అంటే పిక్చర్ ఉంటుంది, పిక్చర్ పక్క నుంచి రావాలా మ్యాటర్ అనేది, పిక్చర్ కింద నుంచి రావాలా, పిక్చర్ని మిడిల్లో పెట్టి మ్యాటర్ రావాలా అనేది ప్రాబ్లం అరైజ్ అవుతుంది. డీలో ఉన్నాయా ఇమేజెస్? కాదు వాళ్ళ పాప. ఓ ఇమేజ్ పెద్దది అయిపోయింది. కంట్రోల్ ఎక్స్, ఇన్సర్ట్ పిక్చర్, శాంపిల్ పిక్చర్స్, అంటే నీకు చిన్నదైతే ఏంటంటే చూపిస్తాను ఇక్కడ. సరే పిక్చర్ని ఇదే చిన్నది చేస్తున్నాను. పిక్చర్ ఎలా ఉంటే మీకేం అనిపించదు, బట్ ఇంత చిన్నది తీసుకున్నాను అనుకో అప్పుడు ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఇప్పుడు ఓకే, పిక్చర్ ఎలా ఉంది, నాకు ఈ స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది. ఈ స్పేస్ అంతా వేస్ట్ అవ్వకుండా అక్కడ కూడా మ్యాటర్ రాసుకోవాలి. అయితే ఏం చేసుకోవచ్చు, దీన్ని క్లిక్ చేసుకుని టెక్స్ట్ ర్యాపింగ్లోకి వెళ్ళాలి. టెక్స్ట్ ర్యాపింగ్లోకి వెళ్ళి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్లైన్ విత్ స్కెచ్లో ఉంది. అంటే ఏంటంటే దాని అంతవరకు ఏమీ మ్యాటర్ని రానివ్వదు. స్క్వేర్ తీసుకున్నాం అనుకో, ఆ స్క్వేర్లో అది ఉంటుంది, పక్కనంతా మ్యాటర్ వస్తుంది. లేదు దానిపైన కూడా మ్యాటర్ కావాలి నాకు అనుకున్నాం అనుకో, బిహైండ్ టెక్స్ట్ ఇమేజ్ బ్యాక్కి వెళ్తుంది, దానిపైన కూడా మ్యాటర్ వస్తుంది లైక్ దట్. లేదు నాకు పిక్చర్ అనేది లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ ఉండాలి, అలాగేన్ రైట్ సైడ్ వస్తుంది. సరే నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ వెనక ఉండాలి, పిక్చర్ ముందుకు ఉండాలి అనేది ఎవరు అనుకోరు అనుకో, మ్యాక్సిమం మ్యాటర్ కనిపిస్తుంది కాబట్టి. అది టాప్ టు బాటమ్ మొత్తం టాప్ నుంచి బాటమ్ వరకు నాకు పిక్చర్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు దీన్ని పెద్ద చేసుకోవడానికి ఇంకా టెక్స్ట్ ర్యాపింగ్లో టైట్గా పిక్చర్ మ్యాటర్తో టైట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, ఇదంతా పిక్చర్ సంబంధించిన ఫార్మాట్లో, టేబుల్ సంబంధించిన ఫార్మాట్లో అది. నెక్స్ట్ దీన్ని కంపేర్ చేసుకోవడం పిక్చర్ని లైక్ దట్. దానికి షాడో ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. షాడో వస్తుంది, కనిపిస్తుంది అప్పుడు షాడో, ఇవన్నీ ఎఫెక్ట్స్ షాడోస్ ఇచ్చుకోవడం. నెక్స్ట్ కిందకు షాడో కొంచెం బోర్డర్ లాగా వచ్చింది చూడు, లైక్ దట్. అలా వద్దు అనుకుంటే ఇది, లేదు రైట్ సైడ్ కొంచెం ఎడ్జ్ రావాలంటే అది లెఫ్ట్. అంటే క్లిక్ చేసే కొద్దీ పెరుగుతూ ఉంది. ఓకే ఇప్పుడు దాకా లెఫ్ట్ ఇచ్చు, రైట్ ప్లస్ లెఫ్ట్. ఓకే రైట్ ప్లస్ లెఫ్ట్ అంటే నీకు నీడ అనేది రెండు సైడ్లో ఉండదు కదా. నీడ పెట్టుకోవడానికి ఓకే లేదు, ఫెసిలిటీ లేదు. తర్వాత పిక్చర్కి బార్డర్స్ కావాలనుకున్నట్లయితే బార్డర్స్ ఇచ్చుకుంటావు. ఓకే ఓకే ఓకేనా. పిక్చర్ బార్డర్ పెట్టాను, బార్డర్ కావాలనుకుంటే. నెక్స్ట్ పిక్చర్ పొజిషన్, పిక్చర్కి పొజిషన్ ఎలా ఉండాలి అనేది. ఒక పేజ్లో
రైట్ సైడ్ ఉండాలా, అదే పేజ్కి లెఫ్ట్ మోస్ట్లో కాదు, ఆ పేజ్కి స్టార్టింగ్లో సెంటర్లో ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, లేదు సెంటర్లో మధ్యలో ఉండాలా, సెంటర్కి సెంటర్లో ఉండాలా, అలా పిక్చర్ పొజిషన్ అనేది అక్కడ డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డాష్ చేసి అవేంటి పిక్చర్ బార్డర్ ఓకే బార్డర్ పెట్టి బార్డర్లోనే ఇది ఆ డాషెస్ అనేది నీకు ఇప్పుడు డాషెస్ ఇచ్చుకుంటే ఆ పిక్చర్ బార్డర్ అలా వస్తుంది. కానీ అలా రొటేట్ అవుతుంది. దీనిలో యానిమేషన్ లేదు, యానిమేషన్ లేదు. ఓకే, డాషెస్ పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ దాని వెయిట్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఇదంటే కనిపించదు నార్మల్ వెయిట్, ఆ వెయిట్ పెంచే కొద్దీ ఆ థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంది. ఓకేనా, వెయిట్ అది పిక్చర్ బోర్డర్స్ ఇదంతా. కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పొజిషన్ అనేది ఇందాక ఆల్రెడీ చూపించాను. నెక్స్ట్ మూడ్, బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ టు ఫార్వర్డ్, ఇవన్నీ ఒకే దానికి వస్తాయి. ఎందుకంటే పిక్చర్ అనేది మ్యాటర్కి వెనక ఉంది అనుకో, ఫ్రంట్కి రావడానికి ఇది బ్రింగ్. సెండ్ టు బ్యాక్, లేదు వెనక్కి పంపించాలనుకోండి. ఇక్కడ నీకు మీ ఇమేజెస్ చూపిస్తున్నాయి. ఇప్పుడు నీ పిక్చర్ ఎలా ఉంది, ఇంకో 2 పిక్చర్లు ఉన్నాయి. అన్నిటికన్నా ఈ పిక్చర్ అనేది నీకు ముందుకు రావాలనుకున్నట్లయితే దీన్ని క్లిక్ చేసుకుంటావు. బ్రింగ్ టు ఫ్రంట్ అనుకున్నావు అనుకో, ఓ దానికన్నా ముందు వస్తుంది. బ్రింగ్ టు ఫార్వర్డ్, అన్నిటికన్నా ముందు ఇదే ఉండాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటావు. ఇప్పుడు దీని మీద ఈ పిక్చర్ మీద ఇంకో పిక్చర్ని యాడ్ చేశాను, బట్ దాని ట్రాన్స్పరెన్సీ వచ్చేసి తక్కువ ఉండాలి, రెండు కనబడాలి నాకు. 2 కనిపిస్తాయి. ఓకే, ఈ పిక్చర్ మీద ఇంకో పిక్చర్ కావాలి, పిక్చర్ కావాలి, బట్ రెండు కనబడాలి. అదే తీసుకో, ఇది తీసుకోదా. ఓకే, బ్యాక్ కొంచెం పెద్ద ఇమేజ్ ఉంది, ఫ్రంట్ ఒక చిన్న ఇమేజ్ ఉంది. దీన్ని ఫ్రంట్కి తీసుకొచ్చాము. వస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. బ్రైట్నెస్, కలర్, లేఅవుట్, గ్రే స్కేల్, వాష్ అవుట్. ట్రాన్స్పరెన్స్ కాదు. ఇది కూడా రాదేమో.
నాట్ ఎనఫ్. రీసైజ్, రీకలర్ వస్తుంది, దీంట్లో కూడా రావచ్చు. యా ట్రాన్స్పరెన్సీ, బట్ ఎందుకు చూపించట్లేదు? హైలైట్ అవ్వట్లేదు. అలాగే వెళ్దాం అనుకుంటున్నా. కలర్స్ అండ్ లైన్స్, కలర్, రెడ్ తీసి అది ఆరెంజ్ లో ఉంది కదా, ఆరెంజ్ కలర్ యానిమల్ ఏది? ఇక్కడ మిక్స్ చేయాలి ఫార్మాట్ పిక్చర్స్, ఆల్ట్ టెస్ట్, ఫిల్ ఎఫెక్ట్స్. ఇంకో పిక్చర్ కూడా తీసుకో, ఏదైతే వస్తుందో లేదో లాగ్, రొటేట్ ద ఫిల్ ఎఫెక్ట్స్. ప్యాటర్న్ ఉంటుంది. సార్ చూస్తారా? చెప్తాను నేను కూడా. ఒక టెస్ట్ మ్యాపింగ్ వరకు అర్థమైంది కదా. అలైన్, అలైన్ లెఫ్ట్, అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్, అలైన్ రైట్ వరకు మీకు తెలుసు. అలైన్ టాప్, అలైన్ మిడిల్. ఓకే, లెఫ్ట్, సెంటర్, మిడిల్ రో వైజ్గా ఇచ్చాడు. నెక్స్ట్ కాలం వైజ్గా టాప్లో కావాలి, బాటంలో కావాలి, మిడిల్లో కావాలి అని ఇచ్చాడు. ఇదంతా తెలుసు. అలైన్ మార్జిన్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంది? పైకి పెట్టాను, లేదు ఇంకా పైన పెట్టాను. ఇంకా అది చేయాలి, కొంచెం సెట్టింగ్స్ చేసి దాన్ని రొటేట్ చేయాలనుకుంటే ఇది 90 degreesలో వర్టికల్ ఫ్లిప్ లైక్ దట్ తెలుసు. లేదు, ఇమేజ్ తీసుకున్నాను, దానికి క్రోప్ చేయాలనుకుంటే క్రోప్ సెలెక్ట్ చేసుకుంటాం. క్రాప్ తగ్గించాం, దాని హైట్ విడ్త్ అయిపోయిన తర్వాత తీసేసుకుంటాం. టెస్ట్ మ్యాప్, ఇన్సర్ట్, పిక్చర్ అయిపోయింది. నెక్స్ట్ క్లిప్ ఆర్ట్స్. క్లిప్ ఆర్ట్స్ అంటే ఐడియా ఉంది కదా మీకు? చిన్న చిన్న ఆఫీషియల్ బొమ్మలు, ఆ బొమ్మల్ని ఇన్సర్ట్ చేసుకోవడం. ఇదేంటంటే ఆల్రెడీ సిస్టంలో ఉన్న ఇమేజెస్ని తీసుకోవడానికి ఇది. సిస్టంలో ఉన్న వాటిని వెబ్ కలెక్షన్స్, ఆఫీస్ కలెక్షన్స్. ఇవన్నీ లోడ్ చేస్తారు ఎలాగా? ఇన్బిల్ట్ సిస్టంతో పాటు వస్తాయి, అదే ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్తో పాటు. కుందేలు బొమ్మ,
పండు చూసావే కుందేలు బొమ్మ అవన్నీ ఉంటాయి. ఎక్కువగా నేను కుందేలు బొమ్మ యూజ్ చేస్తూ ఉంటాను. నేను ఎంతసేపు తీసుకుంటుంది? బ్యాక్గ్రౌండ్స్, యానిమల్స్. ఇప్పుడు దీన్ని క్లిప్ ఆర్ట్స్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే దాని మీద రైట్ క్లిక్ చేసి, సారీ లెఫ్ట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్తాం, అక్కడ పేస్ట్ చేసుకుంటాం. లేదన్నట్లయితే దీన్ని డ్రాగ్ చేసుకుని అక్కడ వేసినా అయిపోతుంది. ఏంటిది? దీన్ని తీసుకెళ్ళి డ్రాగ్ చేసుకుని ఇక్కడ వేసుకోవాలనుకుంటే ఓకే. లేదు కావాలనుకున్నట్లయితే లెఫ్ట్ క్లిక్ చేస్తాం, కాపీ అంటాం, ఇక్కడికి వెళ్తాం, రైట్ క్లిక్ చేస్తాం, పేస్ట్ అంటాం. మనకు కావాల్సిన యానిమల్ బొమ్మ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. క్లిప్ ఆర్ట్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం అలాగా. ఓకేనా? యూనిట్ 4 తర్వాత కుందేలు బొమ్మ వచ్చింది. కానీ నాకు ఇక్కడ దీని పక్కన కూడా టెస్ట్ కావాలి అనుకున్నట్లయితే పిక్చర్ టూల్స్లోకి వెళ్తాం, టెస్ట్ వ్యాప్లోకి వెళ్తాం, టైట్ చేసుకుంటాం, టోల్గా వచ్చేస్తుంది. ఓకే, యూనిట్ 4 టైట్ వచ్చింది. బట్ నాకేంటి ఉన్నంత వరకు నాకు బొమ్మ, అదే ఆ బొమ్మ ఉన్నంత వరకు మ్యాటర్ వద్దు, స్క్వేర్ పెట్టుకుంటాం. ఆ బొమ్మ ఉన్నంత వరకు అక్కడ వచ్చి మిగతాది ఇటు వస్తుంది. బిహైండ్ టెస్ట్ లేదంటే టెస్ట్ వెనక్కి వెళ్తుంది. బిహైండ్ టెస్ట్ అంటే కుందేలు బొమ్మ పైనుంచి మ్యాటర్ వస్తుంది. కాదు, ఫార్మాట్ పిక్చర్ టూల్స్లో ఉంటుంది. టెస్ట్ వ్యాపింగ్ ఏదైనా పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ షేప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇలాగా. సో ఇక్కడ నాకు ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి వేరే సబ్జెక్ట్, దీని దగ్గర ఒక షేప్ ఏదైనా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ దట్. ఎక్కువగా నేను ఇది యూజ్ చేస్తాను, అందుకని అదే ఇస్తున్నాను. టెస్ట్ ఓకే, ఇలా తీసుకున్నాం. దీన్ని పెద్దదిగా ఉంటే పెద్దది చేసుకుంటాం, ఇంక్రీజింగ్. దీనికి ఫిల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఫిల్ చేయాలనుకుంటే ఇంకొకటి ఫిల్ అవుతుంది. టైప్ చేసుకోండి, డైరెక్ట్ టైప్. దీన్ని ఏం చేస్తాం? బిహైండ్ది టెస్ట్, టెస్ట్ వ్రాపింగ్, బిహైండ్ టెస్ట్ అంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది, మ్యాటర్ అంతా ముందుకు వచ్చేస్తుంది. దాంట్లోనే కావాలా? దాంట్లో కావాలనుకున్నట్లయితే కంపల్సరీ ఓకే. స్క్వేర్ పెట్టు. దీనిలో కావాలనుకుంటే దీనిలోకి వెళ్ళి మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టెస్ట్ బాక్స్ అనేది తీసుకోవాలి. టెస్ట్ బాక్స్లో డ్రా టెస్ట్ బాక్స్, దీని లోపల వరకు ఓ బాక్స్ అనేది గీసుకుంటాం. అక్కడ నీకు ఏది కావాలంటే అది. నాగన్ రాసు దాన్ని పెంచుకోవాలనుకుంటున్నావు సైజు, ఆ సైజు పెంచుకోవడం తెలుసు కదా. హోమ్లోకి వెళ్ళి పెరుగుతూ ఉంటుంది సైజు. పెరిగింది తర్వాత మామూలుగా తీసేస్తే పోతుంది. కానీ ఈ బార్డర్ కూడా వద్దు నీకు. బార్డర్ కూడా వద్దు అనుకున్నట్లయితే టెస్ట్ వర్క్ టూల్స్లోకి వెళ్ళి నో బార్డర్ అన్నకేస్తే వెళ్ళిపోతుంది. ఓన్లీ నాగ్ అనేది మాత్రమే ఉంది అక్కడ, బోర్డర్ అంటే ఏమీ లేదు. దాని మీద రైట్ క్లిక్ చేయి, ఫార్మాట్ టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ నో కలర్ అని పెట్టుకో, ఇక్కడ నో కలర్ అని పెట్టుకో. అంటే బోర్డర్స్ అంటే ఏమీ ఉండవు. ఓకే చేసుకుంటే బోర్డర్స్ రావు. లేదు నాకు పర్టికులర్ బోర్డర్ కావాలి అనుకున్నట్లయితే ఏ కలర్లో బోర్డర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకో. ఇక్కడ లైన్ ఆ బోర్డర్ వస్తుంది.
ఎక్కడ దాకా వెళ్ళాం, ఇన్సర్ట్ షేప్స్ దాకా వెళ్ళాం. షేప్స్ తర్వాత స్మార్ట్ ఆర్ట్. ఈ చార్ట్స్ స్మార్ట్ ఆర్ట్ ఇవంతా డిజైనింగ్ సంబంధించిన చార్ట్స్ ఒకటి చెప్పండి. చార్ట్స్ అదే ఫస్ట్ ఏంటి, ఇప్పుడు మేనేజర్ ఎంబ్రీలో ఫస్ట్ మేనేజర్ ఉంటాడు, దాని కింద అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు, దాని కింద లైక్ దట్ అలాంటివి. కానీ అవన్నీ ఆ స్కీమాటిక్ ఇందాకది. చార్ట్స్ అంటే ఈ ఆల్రెడీ మీకు తెలుసు కదా, షేర్స్, రేటింగ్, వీటిని ఇన్సర్ట్ చేసుకుంటావు నీకు కావాల్సిన, దానికి కావాల్సిన వాల్యూస్ ఇక్కడ ఇచ్చుకుంటావు. ఏంటిది యాక్చువల్లీ టెస్ట్స్ చార్ట్స్ అనేవి చాలా వస్తాయి. ఇక నువ్వు ఇంక్రీజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫిఫ్త్ది కావనుకో, ఫిఫ్త్ది ఇన్స్టాల్ చేసుకుంటావు. లేదు ఇక్కడ ఓన్లీ 3 పారామీటర్సే తీసుకున్నాడు, 4 పారామీటర్స్ కావాలనుకుంటే రోస్ ఇంక్రీజ్ చేసుకుంటావు. లేదు ఇంకా నాకు 1990 ఇది 1910 అలా 2000 2010 2020 నీకు ఇంక్రీజ్ చేసుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటావు. కాదు రోస్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటావు. దాని హైట్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్తావు వాల్యూస్. దాన్ని బట్టి నీకు చార్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ హైపర్ లింక్ అంటే ఆల్రెడీ తెలుసుగా. స్మార్ట్ ఆర్ట్స్ అంటే టేబుల్స్, ఇది చెప్పాను కదా. ఫస్ట్ మేనేజర్ ఉంటాడు, మేనేజర్ కింద అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు, అసిస్టెంట్ మేనేజర్స్ కింద లేబర్స్ ఉంటారు. అలాంటివన్నీ ఇన్సర్ట్ చేయడానికి ఆ టేబుల్స్ అనేవి. లేదు ఈ వచ్చేసరికి పై చార్ట్స్. ఇదేంటంటే లోపల ఈ బాక్స్లోనే మనకి మ్యాటర్ రాసే విధంగా ఇస్తాడు. క్లిక్ ది యాడ్, ఇక్కడ మేనేజర్ రాస్తాం, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అని రాస్తాం. అంతే. కంట్రోల్ ఎక్స్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి నువ్వు ఇంకేమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సర్ట్ హైపర్ లింక్ ఐడియా ఉంది కదా సురేష్? సరే హైపర్ లింక్ అంటావు. ఇప్పుడు నీకేంటంటే ఇప్పుడు హైపర్ లింక్ అనేది ఒకటి ఇచ్చావు. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ దాకా చదివాను, నీకు ఇది వెబ్సైట్స్లో చూస్తూ ఉంటావు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే నాకు ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఒకటి వెబ్సైట్ అనేది చూస్తూ ఉంటావు, ఆడ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ హియర్ అంటాడు. ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది ఇక్కడ నుంచి ఆ ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు ఈ వర్డ్ ఫార్మాట్లో కూడా ఆడికి కూడా ఈ ఫైల్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు నీ కంప్యూటర్లో నువ్వు యూజ్ చూసుకున్నావు. అవును, నెట్ ఉన్నవాడికి కాదు, నీ సిస్టంలో నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, నీ బాస్ వచ్చి నీ సిస్టమ్ చూశాడు, అలా అయితే యూజ్ అవుతుంది నీ అఫీషియల్ వర్క్కి. చూపించ ఇక్కడ యాడ్ చేసుకున్నావు కదా, దీన్ని క్లిక్ చేస్తే వస్తుంది. దాంతోపాటు అవి సేవ్ అవ్వవు. ఇక్కడ చూడు, నీకు ఇక్కడ చూపిస్తుంది చూడు, ఏమవుతుంది, ఆ ఫైల్ లొకేషన్లో ఉన్న పాత్ మాత్రం ఇక్కడ సేవ్ అవుతుంది. ఆ పాత్ అంతా సెర్చ్ చేసుకుంటుంది. వెళ్ళాలనుకున్నట్లయితే నీకు ఈ ఫైల్స్ దాంట్లో ఉండాలి, ఆ ఫైల్ ఉండాలి.
ఇమేజ్ సేవ్ అవుతుంది. ఇది సేవ్ అవ్వదు. నువ్వు పెన్ డ్రైవ్లో ఏం చేయాలంటే ఆ 10 ఫైల్స్ వేసుకోవాలి. ఆ 10 ఫైల్స్ని హైపర్ లింక్ ఒక ఫైల్లో ఇచ్చుకోవాలి. డేటాను పెట్టుకోవడానికి యూజ్ అవ్వదు. ఓకేనా? హైపర్ లింక్ అండి. నువ్వు ఆ ఫైల్స్ కూడా పెట్టుకున్నట్లయితే ఇప్పుడు 10 ఫైల్స్ ఎక్కించుకున్నావు కంప్యూటర్ పెన్ డ్రైవ్లో, వాటిని అక్కడి నుంచి ఇచ్చుకోవచ్చు ఫైల్ చేంజ్ అవ్వకుండా. ఆ లింక్ అనేది కంపల్సరీ లేకుండా ఇప్పుడు నువ్వు అది ఇలా రాసుకున్నావు, ఉంటుందిలే అనుకుని వెళ్ళిపోయావు అనుకో, అక్కడ క్లిక్ చేస్తే రాదు. హైపర్ లింక్లోకి వెళ్తాము. హైపర్ లింక్లో నీకు అది ఏది కావాలి అనేది ఇక్కడ ఇచ్చుకుంటావు. స్పోకెన్ ఇంగ్లీష్ సంథింగ్ ఇది కావాలి, దీన్ని ఓకే చేసుకుంటావు. ఇక్కడ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నీకు అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ అవుతుంది, ఎందుకులే కానీ లైక్ దట్. ఓకేనా? హైపర్ లింక్ అయిపోయింది. బుక్ మార్క్ దీన్ని షార్ట్ కట్ చేసుకుంటావు. ఇదంతా నీకు బుక్ మార్క్ అయ్యి ఉంటుంది. ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకో. ఇంకో వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి బుక్ మార్క్ ఇది ఓపెన్ చేస్తే పేజ్ లేఅవుట్ కాదు, ఇన్సర్ట్ బుక్ మార్క్ లేదు, ఫైండింగ్ ఆప్షన్ కింద ఉపయోగపడుతుంది అది అనుకుంటాం మేబీ. అంతే, ఫైండింగ్ ఆప్షన్. ఇదేంటిది? నేను ఎక్కడ ఇచ్చాను? సరే, ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ మొత్తం చదివేసుకుంటూ వెళ్ళిపోయాం రా, లాస్ట్ దాకా వచ్చేసాం. కానీ నేను పర్టికులర్ ఆ సెకండ్ యూనిట్ అనే దగ్గర ఆగుదాం అనుకున్నాను, బట్ ఆగలేదు. సో అప్పుడు ఈ బుక్ మార్క్ అనేది ఓపెన్ చేసుకుని దీనికి సెలెక్ట్ చేసుకుని ఓకే అన్నాను అనుకో, డైరెక్ట్ ఆ బుక్ మార్క్ దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఇక్కడ బుక్ మార్క్ చేసుకున్నాను కాబట్టి ఎక్కడ బుక్ మార్క్ చేసుకున్నాను అక్కడికి వచ్చేస్తుంది. నేను యాడ్ చేసుకున్నాను. సరే, ఈ పిక్చర్ కావాలి నాకు. మొత్తం అంతా అయిపోయింది, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఈ పిక్చర్ చూపించాలి నేను. సో ఇక్కడ ఒక పేరు ఇచ్చుకుంటావు, నాగ్. ఇక్కడ బుక్ మార్క్ నేమ్ యాడ్ చేసుకున్నావు. యాడ్ అనేది మామూలుగా నీకు ఫైల్లో సేల్ అవుతుంది. ఇక్కడ బుక్ మార్క్లో వెళ్ళాను, ఫైల్ నేమ్ ఇచ్చుకున్నావు, బుక్ మార్క్ నేమ్ ఇచ్చుకున్నావు, యాడ్ చేసావు, అయిపోయింది. నువ్వు ఆ సెమినార్ ఇదంతా ఇచ్చుకుంటూ అదే మొత్తం మ్యాటర్ అంతా చెప్పుకుంటూ లాస్ట్ దాకా వెళ్ళిపోయావు. కానీ నేను ఆ పిక్చర్ అనేది మళ్ళీ లాస్ట్లో ఎవరో డౌట్ అడిగారు, ఆ పిక్చర్ చూపించండి అని. నువ్వు ఆ పిక్చర్ దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం మళ్ళీ పైకి తీసుకుంటే ఇప్పుడు బుక్ మార్క్ క్లిక్ చేసి ఆ నాగ్ అనేది డబుల్ క్లిక్ చేసావు అనుకో, ఆ పిక్చర్స్లో వచ్చేస్తుంది నీకు. ఆ పిక్చర్ మాత్రం చూపించగలరు. పిక్చర్ని సెలెక్ట్ చేయలేదు, ఈ ప్లేస్ని సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడికి రావాలి, ఆ కర్సర్ ప్లేస్ అనేది సేవ్ చేసుకున్నాను అంతే. ఆ కర్సర్ ఉన్న ప్లేస్కి వచ్చేస్తుంది ఇనిషియల్ స్టేజ్కి. లేదు వద్దనుకున్నట్లయితే అవన్నీ డెలిట్ చేసుకుంటావు. అదే కింద నుంచి తీసుకెళ్తా ఉంటావు. ఆ బొమ్మ అడుగుతారని కాదు, నువ్వు మీటింగ్కి వెళ్ళావు. ఇప్పుడు నీకు కంపెనీ గురించి ఆలోచిస్తున్నావు, ముందే పెట్టుకుంటావు. అది మేబీ ఏంటంటే ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తున్నా, కంపెనీ లోగో అనే ప్లేస్ని బుక్ మార్క్ చేసుకుంటావు. మ్యాటర్ వెళ్తూ ఉంటావు, ఎక్కడో నీకు కంపెనీ గురించి ఇంట్రడక్షన్ చెప్పడానికి సంథింగ్ ఏదైనా చెప్పడానికి వచ్చింది, మేము పర్టికులర్ పర్పస్ కోసం ఈ లోగో ప్రజెంట్ చేయడం జరిగింది అనే పాయింట్ ఎక్కడో లాస్ట్లో వస్తుంది, అందుకని ఈ లోగో వాడామని. అసలు మీ లోగో ఏంటయ్యా అన్నారు, అప్పుడు నువ్వు బుక్ మార్క్లో ఓపెన్ చేస్తే ఆ లోగో ఓపెన్ అవుతుంది. లేదు అప్పుడు ఇంకో పర్టికులర్ పర్సన్ లేడు, హెడ్, నువ్వు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసావు, మళ్ళీ హెడ్ వచ్చాడు, వీడికి మళ్ళీ నువ్వు వేరే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయావు సెమినార్, ఈడు అడుగుతాడు లోగో, మళ్ళీ ఈడు అడుగుతాడు
నువ్వు ఆ లోగో గురించి చెప్పావు, మిగతా అందరికి అర్థం అవుతుంది, పర్టికులర్గా లాస్ట్లో వచ్చిన అతనికి అర్థం కాదు. మళ్ళీ లోగో ఏంటయా అంటాడు, అప్పుడు నువ్వు మళ్ళీ ఓపెన్ చేసి చూపించేస్తావు వెంటనే, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వదు. లైక్ దట్. హెడర్ ఫోటర్ గురించి తెలుసుగా, ఏదో హెడర్ ఫోటర్ ప్రతి దానికి ఇన్సర్ట్. హెడర్ అంటే ఇప్పుడు నీకు సంథింగ్ మీ కంపెనీ నేమ్ ఇచ్చుకుంటావు, ప్రతి పేజ్లో వస్తుంది. అంటే నీకు 200 పేజీలు టైప్ చేస్తావు, నువ్వు 200 పేజెస్కి నీకు ఒకటే రావాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీ ప్రాజెక్ట్ రికార్డు 400 పేజీలు ఉంటుంది, కానీ ప్రతి దాని మీద హెడ్డింగ్ నీ ప్రాజెక్ట్ నేమ్ ఉండాలి. అది పండు అంటావు, పండు బుక్ మార్క్ చేసావు అనుకో, ఓకే చేస్తే ప్రతి పేజీలో ఆ పండు అనేది ఉంటుంది. ఓకేనా, లైక్ దట్. నెక్స్ట్ ఫోటోలో వచ్చేసరికి పేజ్ నెంబర్స్ ఇస్తాం, లైక్ దట్. అక్కడ వచ్చేసరికి పేజ్ నెంబర్స్ కావాలి. డబుల్ క్లిక్ చేస్తుంటే ఫోటో హెడర్, హెడ్ మీద డబుల్ క్లిక్ చేస్తే హెడర్ వస్తుంది. ఇన్సర్ట్లోకి వెళ్ళి హెడర్ అంటే హెడర్ ఓపెన్ అవుతుంది, లేదు ఫోటో అంటే ఫోటో ఓపెన్ అవుతుంది. ఫోటోలో నీకు పేజ్ నెంబర్స్ నీకు సెంటర్లో కావాలా, రైట్ సైడ్ కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఫస్ట్ నుంచే తీసుకుంటుంది. అట్లా కూడా ఉంటుంది. ఈవెన్ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ని విడివిడిగా చేసుకోవడానికి. సారీ, ఇక్కడ ఇచ్చుకున్నాం కదా, మంచిగా ఇన్సర్ట్ చేసుకున్నాం కదా, దీన్ని రైట్ క్లిక్ చేసుకో, ఇదిగో డిఫరెన్షియేట్ ఫస్ట్ పేజ్, డిఫరెన్షియేట్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ని విడిగా, ఈవెన్ నెంబర్స్ని విడిగా ఇచ్చుకోవాలి. అది హెడర్ ఫోటో ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి అన్నీ. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ గురించి ఆల్రెడీ నీకు పేజ్ నెంబర్స్ని అంతవరకు అయినా సరిపోతుంది కదా అని. సరే తీసుకొచ్చాను, ఇదిగా హెడర్ ఫోటో. టైం ఇచ్చుకోవాలనుకుంటే టైం ఎలా ఇచ్చుకోవాలి, లేదు నీకు ఇది హెడర్లో ఇదే కావాలి నీకు. ఏంటిది ఏంటిది దీన్ని తీసుకెళ్ళి సెంటర్లో కావాలంటే సెంటర్లో ఇచ్చుకుంటావు, రైట్ సైడ్. ఏంటిది నువ్వు ఫస్ట్ ఎలా సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అలా వచ్చేస్తాయి. ఆడ్ పేజెస్ అన్నీ అలా వస్తాయి. నీకు ఆడ్ పేజెస్ కావాలంటే ఆడ్ పేజెస్ అన్నీ అలా వస్తాయి, ఈవెన్ పేజెస్ కావాలంటే ఈవెన్ పేజెస్ అన్నీ అలా వస్తాయి. ఇది ఓకేనా, అన్నిటికీ రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఆడ్ నెంబర్స్కి మాత్రమే ఇది వచ్చింది. ఇప్పుడు నీకు ఈవెన్ పేజెస్కి ఏం కావాలి, సేమ్ ఇదే లెఫ్ట్ సైడ్ కావాలా, లేదా ఇంకేమైనా వేరేది ఇచ్చుకుంటావా? సరే ఈవెన్ పేజ్కి ఏమో టైం ఇస్తున్నాను. ఇది లెఫ్ట్ సైడ్ కావాలా, లేకపోతే రైట్ సైడ్ కావాలా, సెంటర్ కావాలా? ఓకే, ఇప్పుడు చూసుకో. ఆడ్ పేజ్లో రైట్ సైడ్ ఉంటుంది, ఏముంటుంది, డేట్ ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో టైం ఉంటుంది. ఈవెన్ పేజెస్కి దానికి టైము, దీనికి టైం, దానికి డేటు, దీనికి టైం, దానికి డేటు, దీనికి టైము. నెక్స్ట్ క్విక్ పార్ట్స్, దీని గురించి నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ క్లిప్ ఆర్ట్స్, హెడర్స్లోనే క్లిప్ ఆర్ట్స్. ఇప్పుడు కుందేలు బొమ్మ ఉంది, ప్రతి పేజ్లో నాకు కుందేలు బొమ్మ రావాలి, లేదు లోగోస్, ప్రతి పేజ్లో లోగో కావాలి కంపెనీకి. నెక్స్ట్ ప్రీవియస్ సెషన్, నెక్స్ట్ సెషన్ అంటే
అలైన్మెంట్ టేబుల్ సెంట్రల్ అలైన్మెంట్ చేయాలి. మార్జిన్స్ లెఫ్ట్ పెట్టు. డోంట్ నో అయితే. ఓకే, వీటి ఫోల్డర్ హెడర్ యొక్క పైన కింద స్పేస్ అనుకోండి మేబీ. ఇక్కడ ఏం చెప్పాం, హెడర్ అనేది టాప్ నుంచి 5 అది ఓకే. హాఫ్ ఇంచెస్లో. ఇది ఇదే అది తీసాం ఆల్రెడీ. ఓకే, దాని గురించి తెలియదు. ఓకే వాళ్ళ హెడర్ ఫోటో గురించి అయిపోయింది. నెక్స్ట్ పేజ్ నెంబర్స్. పేజ్ నెంబర్స్ కూడా సేమ్ అంతే, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి పేజ్ నెంబర్స్, కరెంట్ పొజిషన్, ఎక్కడ ఇచ్చుకోవాలి పేజ్ నెంబర్స్ అనేది, పైన ఇవ్వాలా కింద ఇవ్వాలా. టెక్స్ట్ బాక్స్ గురించి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా కదా. పర్టికులర్లో ఇమేజ్ పైన కావాలన్నా, లేదు పర్టికులర్ మ్యాటర్లో కావాలనుకున్నా టెక్స్ట్ బాక్స్ ఇచ్చుకున్నట్లయితే దాని మీద ఏమీ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ క్విక్ పార్ట్స్, దీని గురించి తెలియదు అని చెప్పా కదా. క్విక్ పార్ట్స్ అంటే జస్ట్ ఫార్ములా ఇచ్చుకోవడం, లైక్ దట్ ఫీల్డ్. ఎంఎస్ వర్డ్లో కూడా ఫార్ములాస్ ఇచ్చుకోవచ్చు అంట. సిగ్నేచర్ లైన్ మీన్స్ ఆటో సమ్. సరే సొంది సజెస్టెడ్ సిగ్నర్ గన్. ప్రతి దాంట్లోనూ ఈమెయిల్ అడ్రస్ అనేది వెళ్ళిపోతుంది. హెడర్ కాదు, కర్సర్ ఉన్న చోట్ల అది ఇన్సర్ట్ అయింది. ఎక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఒక ఇమేజ్ వచ్చింది సిగ్నేచర్ అనగానే, పిక్చర్ టూల్. ఓకే, వర్డ్ ఆర్ట్ అంటే తెలుసు కదా, స్టైల్స్ ఇచ్చుకుంటావు. నెక్స్ట్ సింబల్స్, సపరేట్ సింబల్స్ యూజ్ చేయాలనుకున్నట్లయితే ఇన్సర్ట్ చేసుకోవడానికి గామా సింబల్ అప్పుడప్పుడు యూజ్ అవుతుంది కదా మనకి, లైక్ దట్. ఇన్సర్ట్ ఆప్షన్స్లో ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకుంటాం. వీటి వరకు ఓకే. పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్జిన్స్ కొన్నిసార్లు ఏంటంటే మనకి 2 పేజీలు వచ్చేస్తుంది, కానీ మనకి ఒకే పేజెస్లో అడ్జస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ రెండింటిని ఒకే పేజ్లో ఇన్సర్ట్ చేయాలనుకున్నట్లయితే మార్జిన్స్ హైట్, టాప్, బాటము, లెఫ్ట్, రైట్ మార్జిన్స్ అనేది తగ్గించుకుంటూ వెళ్తాం మనకి కావాల్సిన నెసెసిటీని బట్టి. మార్జిన్స్ ఓకేనా, అలా కొంచెం తగ్గుతూ వెళ్తుంది. మార్జిన్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలి తెలుసు కదా. రెజ్యూమ్ పేజ్ దాటిపోతే దాన్ని 3 పేజీలో ఉన్న దాన్ని ఒక 2 పేజీలో తెచ్చుకోవడానికి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్జిన్స్ పెట్టుకుంటాడు, డిఫాల్ట్గా ఇచ్చాడు. ఎక్కువగా అందరూ అన్ని వన్స్ యూజ్ చేస్తారు. అన్ని వన్స్ యూజ్ చేస్తే ఇక్కడ దాకా ఏమొచ్చింది, 6th యూనిట్తో ఎండ్ అయిపోయింది ఇక్కడ కొంచెం తర్వాత. కాదు ఇంకొంచెం నాకు యాడ్ అవ్వాలి అనుకున్నట్లయితే నేరో పెట్టుకున్నాను, అక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఏంటిది 8 యూనిట్స్ ఇక్కడ వచ్చేసినాయి. అనఫ్. ఏంటిది కట్ అవ్వలేదు, అదిగో కొంచెం అలా కనిపించింది అంతే. ఓకే, నెక్స్ట్ ఓరియంటేషన్. ఇది చాలా డిఫికల్ట్ ప్రాసెస్, తెలుసుకోవాల్సిన ప్రాసెస్. అంటే సింపుల్గా ఏంటంటే ఎవరికైనా కావాలనుకున్నట్లయితే నిలువుగా పేజెస్ నిలువుగా ఉంచేస్తారు, లేదు అడ్డంగా కావాలనుకున్నట్లయితే ల్యాండ్స్కేప్ పెట్టేస్తారు. నిలువుగా ఉంటే అడ్డంగా కావాలంటే అడ్డంగా ఉంటాయి. ఇంతవరకు అందరికి తెలిసిన ప్రాసెస్సే. కానీ నాకు ఫస్ట్ పేజ్ నిలుగు కావాలి, సెకండ్ పేజ్ అడ్డంగా కావాలి, థర్డ్ పేజ్ నిలుగు కావాలి, ఫోర్త్ పేజ్ అడ్డంగా కావాలి. ఇలా అనుకో ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చేసుకున్నారు, ఒక ఫైల్ తీసుకుని నిలువుగా ఉండాల్సిన దీంట్లో చేసేసుకుని అడ్డంగా ఉంచేసుకోవాల్సిన ఇంకో ఫైల్ తీసుకుని
అందులో అడ్డంగా చేయడం జరుగుతుంది. కానీ దీనిలో లిటికేషన్ ఏముందంటే ఇక్కడికి వెళ్ళి నాకు ఫస్ట్ పేజ్ నిలువుగానే ఉండాలి, సెకండ్ పేజ్ వచ్చేసరికి అడ్డంగా కావాలి అనుకున్నాను అనుకో, ఇక్కడికి వెళ్తావు కస్టమైజ్ మార్చెస్, దీనిలోనే ల్యాండ్స్కేప్ అని సెలెక్ట్ చేసుకుంటావు. కానీ ఏంటంటే ఇక్కడ మార్చుకోవాలి, అప్లై టు దిస్ పాయింట్ ఫార్వర్డ్, ఇక్కడి నుంచి మాత్రం నాకు ఇలా కావాలి అనుకున్నాను అనుకో. ఫస్ట్ పేజ్ ఓకే నాకు నిలువుగానే ఉంది, సెకండ్ పేజ్ దగ్గర నుంచి యాక్చువల్లీ నాకు కర్సర్ స్టార్టింగ్లో పెట్టలేదు, మధ్యలో పెట్టాను కాబట్టి అక్కడి నుంచి నాకు ల్యాండ్స్కేప్లో వచ్చినాయి, అడ్డంగా వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడి నుంచి మొత్తం ఇలాగే వస్తాయి. లేదు ఇది నాకు నిలువుగా కావాలనుకున్నాను అనుకో, దీనిలోకి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడి నుంచి నాకు ఇందులో ఆల్టర్నేట్ ఇది ఆడ పెట్టుకోవడం లేదా, పర్టికులర్ పేజ్కి పెట్టుకోవడం కన్నా ఇది ఆడ అంటే అందరికీ ఇలాగే కావాలనేది ఉండదు కదా. మెథడ్ అంటే అలా ఏం చేస్తారంటే సిచ్యువేషన్ కావాల్సింది ఆడ్ పేజెస్ అన్నిటిని ఒకసారి చేసేసుకుంటారు, తర్వాత ల్యాండ్స్కేప్ మొత్తం కింద చేసుకుంటారు. అన్ని ఒకేసారి మార్చాలి, ఆడ్ మొత్తం ఒకేసారి మార్చాలి. హోల్ డాక్యుమెంట్, దిస్ సెక్షన్, దిస్ పాయింట్ ఫార్వర్డ్, ఇది ఒక్కటి మార్చడానికి ఉంది, ఇక్కడి నుంచి కిందకి మార్చడానికి ఉంది, మొత్తం మార్చడానికి ఉంది. ఏంటిది మొత్తం మార్చడం స్టార్టింగ్ లో చెప్పింది నేను. హోల్ దగ్గర నుంచి వస్తే యాజ్ యూజువల్ ఎట్లా ఉందో అలా పెట్టేసాను. ఫస్ట్ అన్ని నిలువుగానే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఓన్లీ ఆడ్, ఆడ్ మాత్రమే ల్యాండ్స్కేప్ లో రావాలి. అలా లేదు, అదే చెప్తున్నాను నేను. ఉన్న మూడు ఆప్షన్స్ ఇచ్చాడు, మొత్తాన్ని నిలువుగా కానీ అడ్డంగా కానీ పేపర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే పర్టికులర్ దగ్గర నుంచి కింద మొత్తాన్ని పెట్టుకోవచ్చు, లేదంటే కావాల్సింది ఒక్కదాన్నే చేంజ్ చేసుకోవచ్చు. ఈ 3 కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఓరియంటేషన్లో అది. నెక్స్ట్ సైజెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏంటిది ఇది ఫుల్, ఇది వ్యూ అవడానికి ఇప్పుడు ఇది ఎలా వ్యూ అవుతుంది కదా, నాకు ఇలా కాదు, నేను ప్రెజెంటేషన్ అనేది ఫుల్ స్క్రీన్లో ఇస్తాను అనుకున్నాను అనుకో, ఇది లేదు నాకు వెబ్ మోడల్లో కావాలి అనుకున్నాం అనుకో, పక్కది లైక్ దట్, ఇది వెబ్ మోడల్లో వస్తుంది, వెబ్ లేఅవుట్ అవుట్లైన్. వెబ్ అంటే నువ్వు అంటే ఇలా పేజెస్ కింద రాదు, నీకు వెబ్లో ఏమొస్తుంది, వెబ్సైట్లో మ్యాటర్ అంతా ఇలా ఒకే లైన్లో వచ్చేస్తుంది, కానీ పేజెస్గా రాదు కదా. ఎంఎస్ వర్డ్లో అంటే నీకు పేజెస్ ఈ పేజ్ అని ఉంటుంది, బట్ వెబ్ మోడల్లో ఏంటంటే మొత్తం డిట్టు ఇదంతా ఒకే పేజ్ లాగా వచ్చేస్తుంది నీకు. నెక్స్ట్ సైజెస్, నీకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రింట్ తీసేటప్పుడు ఏ పేపర్లో కావాలి అనేది సైజ్ చేసుకుంటావు. నెక్స్ట్ ఇది పండు, నీకు ఇందాక ఇది చెప్పాను కదా IEEE ఫార్మాట్, ఇది వచ్చేసరికి మొత్తం పారాగ్రాఫ్ మోడల్లో ఉంది, బట్ నాకు పారాగ్రాఫ్ మోడల్లో వద్దు, కాలమ్స్ మోడల్లో కావాలి. సో 2 కాలమ్స్ మోడల్లో అనుకున్నాం అంటే అలా వస్తాయి, లేదు 3 కాలమ్స్లో కావాలనుకున్నట్లయితే 3 కాలమ్స్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటాని ఇలా కన్వర్ట్ చేస్తున్నాం, కాకుండా నేను రాసేదే రావాలనుకో, స్టార్టింగ్ ఇది సెలెక్ట్ చేసుకుని తర్వాత రాసుకుంటూ ఉంటావు. ఫ్రెష్ తీసుకుంటున్నాను. నేను అదే అనుకున్న తర్వాత క్యాల్కులేటర్ క్లోజ్, సర్టెన్ ఆల్ ప్రోగ్రామ్స్. ఓకే, ఫస్ట్లోనే 3 అని పెట్టేసుకున్నాను. చూడు డివైడ్ అయిపోయినాయి కాలమ్స్. ఈ పేజ్ ఎండింగ్ వచ్చేసరికి, ఎండింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కిందకి రాదు లైన్, ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఏంటిది అది పేజ్ ఎండ్ అయ్యే వరకు ఇలా రాస్తూనే ఉంటుంది.
ఓకే 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 నేను మళ్ళీ ఎక్కడికి వచ్చింది నాకు తెలియదు. రాదు, నేను నీకు ఒప్పుకోను. కిందకు వచ్చిన తర్వాతే వస్తుంది, అదే చెప్తున్నా నేను. నేను ఒప్పుకోను. 3 డిఫరెన్సెస్ రాస్తున్నారు మూడింటికి. అప్పుడు మరి ఎట్లా? అక్కడ నీకు డిఫరెన్స్ రాదు కదా, అప్పుడు నేను అప్పుడు అంటే నువ్వు టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నీకు అదే ఇందాడ దీనిలో చూసినప్పుడు కూడా నీకు ఇది పక్కపక్కన రాదు, నీకు ఇదంతా 7th యూనిట్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక టెక్స్ట్ బుక్స్ 2 టెక్స్ట్ బుక్స్ అయిపోయినాయి, 3rd టెక్స్ట్ బుక్ ఇక్కడ వస్తుంది. ఇదంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది, అంతేగాని ఇక్కడ ఫస్ట్ పాయింట్, దీంట్లో ఫస్ట్ పాయింట్, దీంట్లో ఫస్ట్ పాయింట్ రాదు. టేబుల్ పెట్టుకుని టేబుల్లో రాసేసుకొని తర్వాత టేబుల్ డిలీట్ చేసేసుకోవాలి. టేబుల్ని అదే బోర్డర్స్ లేకుండా చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బ్రేక్స్ అని చెప్పాను కదా ఇందాడ, ఓకే. లైన్ నెంబర్స్. నెక్స్ట్ హైఫన్స్, ఇప్పుడు ఆటోమేటిక్గా మొత్తం రాసేసావు. ఇక్కడ నువ్వు స్పేస్ ఇవ్వలేదు అనుకో, ఒక చోట 2 ఉన్నాయి, ఒక చోట అసలు లేదు. ఏంటిది స్పేస్. ఓకే ఇలా రాస్తావు. స్టేట్ అనేది నీకు నార్మల్గా వచ్చేస్తుంది అనుకో, హైఫన్స్ పెట్టుకున్నట్లయితే నీకు ఈ గ్యాప్ని అది కవర్ చేస్తూ జరుగుతుంది ఆటోమేటిక్. లాస్ట్లో ఎండింగ్లో హైఫన్స్ వస్తాయి, టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అది మిస్టేక్ కంటిన్యూషన్లోనే వెళ్తున్నా ఆటోమేటిక్ అది వెళ్తుంది. హైఫన్ పెట్టుకుంటుంది. అది ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ. అది అప్పుడు అప్పుడు ఏంటంటే ఇలా రాదు, లైన్ అంతా చివరి దాకా వచ్చేస్తుంది అంతా. అర్థమైందా? ఇప్పుడు ఇలా ఒక పదం వచ్చింది, ఇక్కడ ఏమైంది, ఆ పదం అయిపోయేసరికి దీని కిందకు తీసుకొచ్చేసింది. అదే ఐఫోన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అక్కడ వరకు కట్ చేయదు. కట్ చేయకుండా అక్కడ డాష్ ఇచ్చి ఇక్కడ నుంచి కంటిన్యూ వస్తుంది. డాష్ ఇచ్చింది అంతే. మ్మ్. నోట్స్లో రాసినట్టుగా నోట్స్లో రాసినట్టే అంతే. హైఫన్ రా. హైఫన్ గురించి తెలుసు కదా మీకు. హైఫన్స్ ఇప్పుడు ఓ పదం ఉంది, Spelling రా. 4 అక్షరాలు ఉంది, గో పెట్టాలిరా. ప్లేస్ లేదు. అక్కడ వచ్చింది. కింద రాస్తుంది. ఇప్పుడు చూడు, డాష్ ఇలా ఒక పదం అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకో పదం రాస్తున్నాం, ఇక్కడ పూర్తి అవ్వలేదు, అప్పుడు ఏమొస్తుంది, కిందకు వచ్చేస్తుంది. అదే ఐఫోన్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, సైడ్ నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఐఫోన్ సెలెక్ట్ చేసుకుని వాటర్ మార్క్ తీసింది. ఆటోమేటిక్గా తీసుకోలే. బ్రేక్ అయితే అక్కడ ఆటోమేటిక్గా అది చూపించేసింది. నెక్స్ట్ వాటర్ మార్క్ అంటే ఇందాక చెప్పాను కదా, పేజ్ కలర్స్ అంటే ఓకే కదా, ఏ కలర్ ఆ పర్టికులర్ పేజ్ ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్ వస్తుంది. ఎల్లో పేజ్. నెక్స్ట్ పేజ్ బోర్డర్స్ కూడా ఇందాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ చెప్పాను కదా నీకు. క్లోజ్ చేసి ఉంది అంతేనా? లైట్ వెళ్ళిపోయిందా? క్లోజ్ చేసి ఉంది కదా, లైట్ వెళ్ళుకుంటే ఎవరైనా ఉన్నట్టు లైట్ వెళ్ళకుంటే దగ్గరికి బోర్డర్స్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. పేజ్ కలర్స్ ఓకే కదా, పేజ్ బోర్డర్స్ ఓకే కదా, అయిపోయింది. నెక్స్ట్ ఇండెంట్ అంటే ఏంటంటే స్పేసింగ్ ఎంత ఇచ్చుకోవాలి అనేది, అంటే పర్టికులర్ ట్యాబ్ ఇస్తాం కదా, ట్యాబ్ కాదు, నాకు ఇప్పుడు పారాగ్రాఫ్ అంతా సంథింగ్ స్పేస్తో రావాలి, అలాంటప్పుడు ఇది ఇచ్చేసుకుంటాం. హెంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎంత దూరం ఉందో డిస్టెన్స్ కూడా ఓకే ఇదే తీసుకో. ఇక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి ఇలా వచ్చింది, ఇమేజ్ లేదు, ఇలా ఒక వ్యవహార చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంత స్పేస్తో ఇక్కడ ఇది రావాలి. అలా రావాలనుకున్నట్లయితే పర్టికులర్ స్పేస్ ఇక్కడ ఇచ్చుకుంటాం. లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాబట్టి ఓకే. మరి స్పేసింగ్ బిఫోర్ ఆఫ్టర్ ఏంటి? ఇదా లైన్కి ఎంత ఉండాలి అనేది. ఇప్పుడు ఇక్కడ కర్సర్ సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి ఓకే. ఆఫ్టర్ అనుకో దీనికి ఎంత స్పేస్ ఉండాలి అనేది ఇచ్చుకుంటాం. ఏంటిది ఓకేనా. ఆఫ్టర్ బిఫోర్ అంటే దాని పై దానికి నుంచి జరుపుతూ ఉంటుంది. ఎంత జరిగినా సరిపోతుంది. ప్రైజ్ లేఅవుట్
అదే అంతే జరుగుతూ ఉంటుంది. కుందేలు బొమ్మ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. అది కుందేలు బొమ్మ లేదనుకో ఆ కుందేలు బొమ్మ దగ్గర నుంచి జరుగుతుంది, ఆల్రెడీ బొమ్మ ఉందిగా ఇక్కడ చూడు, నీకు ఇక్కడ అర్థమవుతుంది. రైట్ కొట్టలేదు. అది తీసుకెళ్ళిపోతుంది. కొట్టరా ఇంకా కొట్టు. ఓకేనా, అక్కడ చూడరా. తీసుకెళ్ళిపోతుంది లైక్ దట్. లెక్చర్ ఈడేందో మరి మనం ఏంటో నెక్స్ట్ యాక్చువల్లీ ఏంటంటే టెస్ట్ అనేది అది ఈ కనబడదు స్టార్టింగ్ కదా. పాయింట్ నుంచి జరగాలి. స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉంది కర్సర్, అందుకని. లేదు ఇప్పుడు నువ్వు కుందేలు సెలెక్ట్ చేసుకున్నావు, ఇప్పుడు ఏంటంటే అన్నావు అనుకో, ఇప్పుడు కుందేలు బొమ్మ జరుగుతూ ఉంటుంది. బట్ దానికి ఆ ఆప్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు అరేంజ్ చేసుకోవచ్చు కదా. టెక్స్ట్ ఏంట్రా అది వస్తుంది. రాదు రాదు కొన్నిసార్లు రాదు, ఎందుకంటే టెస్ట్ టైపింగ్ ఇది మాత్రం సెలెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. ఇక చూడు ఇప్పుడు రాదు. ఓకేనా, ఇక అది మూవ్ అవ్వదు, అది ఫిక్స్ అయిపోయింది అనమాట. టెస్ట్ టైపింగ్ అనేది స్క్వేర్ కానీ ఇంకేమైనా టైట్ కానీ ఫస్ట్ది సెలెక్ట్ అయి ఉంటుంది, ఫస్ట్ తీసేసి నువ్వు ఇంకా ఏది పెట్టుకున్నా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, డౌన్లోడ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాబ్లం వచ్చింది. పీడిఎఫ్ నే ఫోటోస్ కొట్టేసేసి దీనిలో వేసా. సైజ్ పెంచుతుంటే పెరగట్లా, ఒకవైపే పెరుగుకుంటా వెళ్తుంది. అదే ఫస్ట్ది ఇదే. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈ స్కేర్ టైట్ వీటిని పెట్టుకోమని చెప్పాను కదా, లేదు ఇన్లైన్ విత్ టెస్ట్ ఉంది స్టార్టింగ్లో ఇనిషియల్గా అలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే అది ఫిక్స్డ్ బొమ్మ, ఇక అది చేంజ్ అవ్వదు, ఏం చేయదు, ఏం చేయడానికి లేదు దాన్ని. అది పేజ్ లేఅవుట్ వరకు అయిపోయింది. ఓకేనా, ఇంతవరకు టెస్ట్ వర్క్ ఇది. నేను పిక్చర్లో వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా ఫార్మేట్ వస్తుంది కదా, ఆ ఫార్మేట్ అనేది ఇక్కడ మనకి లేదు, అక్కడ పిక్చర్ టూల్ అనేది రాలేదు అనుకున్నట్లయితే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ పొజిషన్ సేమ్ అక్కడ ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. పేజ్ లేఅవుట్లో సేమ్ ఈ ఆప్షన్సే, రొటేటివ్ పొజిషన్ ఈ ఆప్షన్సే పేజ్ లేఅవుట్లో మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడుదా చెప్పింది అదే కదరా. మరి ఇప్పుడు దాన్ని నేను చూపించింది ఏంటి అసలు? అది నొక్కితే అదే వచ్చేది. ఇగో పిక్చర్ టూల్స్లోకి వెళ్ళి ఆ ఒక్క బొమ్మ నొక్కితేనే ఇగో స్క్వేర్ టైట్ మధ్య నొక్కితే చేంజ్ ఎలా అవుతుంది, ఆ అరమార్క్ నొక్కితే చేంజ్ అవుతుంది. ఓకే, పేజ్ లేఅవుట్ వరకు అయిపోయింది. ఇక రెఫరెన్స్ మెయిలింగ్ అనేది ఎక్కువ ఇచ్చారు. నెట్కి సంబంధించి ఎన్ఎల్ఎఫ్స్, మిఫర్స్, లేబుల్స్. ఇక రివ్యూను ఈ బెస్ట్. రివ్యూలోకి వచ్చేసరికి మొత్తం టైప్ చేస్తాం, ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఇది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది రీసెర్చ్. ట్రెజర్ మీనింగ్స్ చూడాలి అనుకున్నట్లయితే ఇది మీనింగ్స్, ట్రెజర్ పర్టికులర్ వర్డ్. ఇది క్లిప్ ఆర్ట్స్ సెర్చ్ చేస్తుంది. క్లిప్ ఆర్ట్స్ పర్టికులర్ అది ఏమన్నా ఉందేమో అని సెర్చ్ చేస్తుంది. హోమ్ అనేది ఉంటుంది కదా క్లిప్ ఆర్ట్స్లో కంపల్సరీ. ఓకే, ఆ పర్టికులర్ బొమ్మ కావాలి అనుకున్నట్లయితే అది వచ్చి ఇగో హోమ్ వచ్చినాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్స్ నేను సెర్చ్ చేసుకోవాలనుకున్నాను. లేదు యానిమల్స్ కావాలి, యానిమల్ కొట్టినైతే యానిమల్ వస్తుంది. యాక్చువల్లీ ఇలా డ్రాప్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసావు అనుకో, రైట్ క్లిక్ చేస్తే కాపీ అనే ఆప్షన్ వస్తుంది. లైక్ దట్ డ్రాగ్ చేసుకోవచ్చు. జరిగేయాలి అంటే కంపల్సరీ దానిలోకి వెళ్ళాలి, టెస్ట్ యాప్లోకి వెళ్ళి స్క్వేర్ కానీ టైట్ కానీ నీ ఇష్టం ఏదైనా పెట్టుకుంటావు. ఈ హ్యాండ్ టెస్ట్ ఇప్పుడు నీ ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. రివ్యూలో వెళ్తున్నాం కదా, గ్రామర్
ట్రాన్స్లేట్. యూకే లాంగ్వేజ్ని అరబ్ లాంగ్వేజ్లోకి సంథింగ్ వర్డ్ని ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది. ఫ్రెంచ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ట్రాన్స్లేట్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ నొక్కితే ఇలా వస్తుంది సంథింగ్. అది ఏ లాంగ్వేజ్లో ఉన్నది అనేది నీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు అది యూకే లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలి, దాన్ని చేసుకుంటాం. తెలుగు లేదు. తెలుగు ఫాంట్ నీ దగ్గర ఉన్నట్లయితే అప్పుడు మేబీ యూజ్ చేసుకోవచ్చు. కానీ అది మీనింగ్స్ రాదు నీకు. టీఐ అంటే టీ అని పడుతుంది. ట్రెజర్ ఉందనుకో, టీ జార్ కింద రావద్దు, ఆర్ అనేది ఉంటుంది. తెలుగు ఫాంట్లు మ్యాక్సిమం ఇచ్చాను. కామెంట్ పెండ్రైవ్లో ఉంటుంది. ఇప్పుడు దీనికి కామెంట్ పెట్టాలనుకుంటున్నాను నేను. ఆ లైన్కి అక్కడ కామెంట్ ఇచ్చుకుంటాం. ఏం కామెంట్? సురేష్ అనే కామెంట్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే అది అలా చూపిస్తూనే ఉంటుంది సంథింగ్, దానికి కామెంట్ ఆ లైన్కి సెర్చ్ చేసుకుని. ఇదేంటి, ఇదంతా రెఫరెన్స్ బుక్స్. ఆ రెఫరెన్స్ బుక్స్ అనేది నేను హెడ్డింగ్ పెట్టలేదు. రెఫరెన్స్ బుక్స్ అని పెట్టేసి అక్కడ ఇవన్నీ రెఫరెన్స్ బుక్స్ అనేది చెప్తున్నాను. సారీ, ఇక అదంతా నీకు అక్కడ హైలైట్ అవుతూ కనిపిస్తుంది, ఇదంతా రెఫరెన్స్ సంబంధించింది అని. నెక్స్ట్ ప్రీవియస్ రెఫరెన్స్ చూడాలంటే నెక్స్ట్ ప్రీవియస్ ఇది, నెక్స్ట్ ఇది, అలా ఓన్లీ రెఫరెన్స్లు మాత్రమే. అది ఈ కామెంట్స్ మాత్రమే నేను చూపించాలనుకున్నట్లయితే ఇది డెలిట్ చేసుకోవాలంటే కామెంట్స్ డెలిట్ అయిపోతాయి. నెక్స్ట్ ట్రాక్ చేంజెస్. నెక్స్ట్ ఏమో అవసరం లేదు మ్యాక్సిమం. షో మార్క్ accept the move to next, move to previous document. Track changes, change the track options. ఇది నాకు తెలియదు, leave it. ఈ ట్రాకింగ్ ఈ చేంజెస్ కంపేర్స్ ఇటు వరకు లేదు. నెక్స్ట్ వ్యూలోకి వెళ్తే ఇది బాగా కావాల్సిన ఆప్షన్. ఏది? ఒరిజినల్ డాక్యుమెంట్స్ని రివైజ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు డిఈఎస్ని దేంతో కంపేర్ చేద్దాం? డాక్యుమెంట్ 2. మూడింటిని పక్క పక్కన పెట్టి చదువుకోవడానికి. Accept the move to next, accept the change. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఆ రివ్యూ అనేది ఒకటి లేమన్నా కదా. వీలో ఇది ప్రింట్ లేఅవుట్. ఫుల్ స్క్రీన్ రీడింగ్ అంటే ప్రింట్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఫుల్ స్క్రీన్ లేఅవుట్ అంటే ఇంకా మిగతా ఆప్షన్స్ ఏం కనిపించవు, ఫుల్ స్క్రీన్లో వ్యూ చేస్తుంది. వెబ్ లేఅవుట్ అంటే అదే ఇందా నీకు ఉన్న కింద ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. డ్రాఫ్ట్, నీకు రూల్స్ కావాలి అట్లయితే టిక్ చేసుకుంటావు. రూల్స్ వద్దు అనుకుంటా డ్రాఫ్ట్ అంటే సంథింగ్ ఓ పేజ్ లాగా అనిపిస్తుంది అంతే. ఎందుకు ఎదిగిపోతే ఎగిరిపోయినాయి అయితే. ఎక్స్ట్రా స్టైల్స్ ఏం లేకుండా ఓన్లీ మ్యాటర్ మాత్రం డ్రాఫ్ట్గా ఉంటుంది. లైన్స్ వైజ్గా ఇన్ని లైన్స్ ఉన్నాయి అన్నట్లు లైన్కి ట్యాబ్ ఇచ్చి చూపిస్తూ ఉంటుంది. ఓకే, వ్యూ వెబ్ లేఅవుట్ అంటే తెలుసుగా, అదంతా వెబ్ పోర్షన్లో చూపిస్తూ ఉంటుంది. ప్రింట్ లేఅవుట్
నీకు రూల్స్ కావాలనుకుంటే ఈ టిక్ చేసుకుంటావు, అప్పుడు మాత్రమే రూల్స్ ఉంటాయి, లేదంటే ఈ రూల్స్ ఉండవు. ఈ ఇంచెస్ లెఫ్ట్ రైట్ వ్యూలో ఉంటుంది. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ అంటే ఇది మనకి మ్యాట్రిక్స్ టైప్లో బొమ్మ అనేది కనిపిస్తూ ఉంటుంది, మ్యాట్రిక్స్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది పేజ్. నార్మల్ వ్యూ. అదే నేను చెప్పేది. బొమ్మ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, అదంతా టేబుల్ స్లైడ్స్ ఆడతాం కదా బొమ్మ, ఈ పార్ట్ నుంచి కలుపుతాం, చంద్రమంగళం ఉంటుంది కదా, అలా చూపిస్తూ ఉంటుంది. అలాగ చేసుకుని ఏమో ఏదో రావట్లేదు లేదు ప్రస్తుతానికి, ఏదో వచ్చింది. నెక్స్ట్ వీటన్నిటిని టర్మ్ లైన్స్ పవర్ పాయింట్లో నీకు ఇలా చూపిస్తూ ఉంటాయి కదా. ఇలా ఇలా అరేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే, నీకు పర్టికులర్ పేజ్ కావాలనుకున్నట్లయితే, ఎన్ని పేజెస్ ఉన్నాయి, 13 పేజీలు ఉన్నాయి, కాదు నాకు 12వ పేజీ కావాలి అనుకున్నావు, వెంటనే వెళ్ళిపోవడానికి థంబ్నెయిల్స్ వ్యూ పెట్టుకుంటాం. డాక్యుమెంట్ మ్యాప్ అంటే ప్రతి హెడ్డింగ్ వస్తుంది అనమాట. యూనిట్ 1 యూనిట్స్ హైలైట్స్ అయినాయి వస్తాయి, టెక్స్ట్ బుక్స్, రెఫరెన్సెస్. కాదు కాదు బోల్డ్ చేసాం, బోల్డ్ అని మాత్రం అక్కడ డాక్యుమెంట్ మ్యాప్లో కనిపిస్తాయి. ఏది ఏ నార్మల్ కాదు, ఏది యా అదే అందుకనే అవి చూపించట్లేదు. బోల్డ్ అని మాత్రం అక్కడ డాక్యుమెంట్ వ్యూలో కనిపిస్తూ ఉంటుంది. అవి బోల్డ్ అయితేనే మాత్రం అక్కడ మనకు కనిపిస్తుంది జరుగుతుంది. చేయాలి, అప్పుడు డాక్యుమెంట్ మ్యాప్లో అక్కడ కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు బోల్డ్ చూడు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మొత్తం ఉంది కాబట్టి అది మొత్తం కనిపిస్తుంది డాక్యుమెంట్ మ్యాప్. నెక్స్ట్ జూమ్ అంటే తెలుసు కదా, జూమ్ చేసుకోవడం. 1 పేజ్ విడ్త్ తెలుసు, 2 పేజ్ విడ్త్ తెలుసు, పేజ్ విడ్త్ మొత్తం టోటల్గా చూపించడం తెలుసు. యాక్చువల్ మనం చేసేది దీంట్లో విండో, కొత్త విండో తీసుకుంది. సేమ్ దీనే కొత్త విండో చూపిస్తుంది. ఈ ఫస్ట్ దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ తీసి చదువుకుంటాం. ఈ ఫస్ట్ ఇట్లా నుంచి అప్పుడు టేబుల్ అంతేగా అరేంజ్ కావాలంటే న్యూ విండో, సేమ్ దీన్నే న్యూ విండో చూపిస్తుంది, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ అరేంజ్ ఆల్, అన్నిటిని ఒకే విధంగా న్యూ విండో చేసుకున్నాం, వాటన్నిటిని ఒకేసారి కంపేర్ చేసుకోవడం. ఇప్పుడు 4 డాక్యుమెంట్లు ఓపెన్ చేసుకున్నాను నేను, అన్నిటిని అరేంజ్ చేసుకుంటుంది. నో అవసరం లేదు నాకు, అది ఇది అవసరం లేదు. ఓకే నెక్స్ట్ స్ప్లిట్, ఒకదాన్ని 2గా స్ప్లిట్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి నాకు అక్కడ దాకా ఒకటి కావాలి, ఇక్కడ నుంచి ఒకటి కావాలి, స్ప్లిట్ అయ్యింది. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఫ్రీజ్ ఆప్షన్ లైక్ అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నీ కంపెనీ హెడ్డింగ్ అనేది అలాగే ఉండాలి, ఈ మాత్రం నీకు జరుగుతూ ఉండాలి. అప్పుడు స్ప్లిట్ పెట్టుకుని ఇది ఇక్కడ పెట్టుకున్నావు అనుకో, నీకు కింద మాత్రం మ్యాటర్ జరుగుతుంది, ఆ కంపెనీ నేమ్ అలాగే ఉండిపోతుంది. స్ప్లిట్ ఆప్షన్. రిమూవ్ స్ప్లిట్ అంటే స్ప్లిట్ అయిపోతుంది. స్విచ్చింగ్ విండోస్ తెలీదు, ఏం లేవు. మ్యాక్రోస్, మ్యాక్రో నేమ్ ఓకేనా. క్లోజ్, ఇక్కడ ఆఫ్ చేయనా.